రాజకీయాల్లో పల్నాడుకి ఒక చరిత్ర అయితే ఉంది. ఆ పల్నాడుకి ముఖ్యంగా నరసరావుపేట కేంద్రంగా జరిగే రాజకీయాలు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నరసరావుపేటలో ఎవరి గెలుపు సాధ్యమంటారు? మీరు ఎవరికి ఓటేయబోతున్నారు? ప్రస్తుతం ఉన్న రాజకీయాల పరిణామంగా ఇది అందరికీ తెలిసిందే. డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు ఈ నరసరావుపేట గడ్డ మీద 20 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా మేము తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయబోతున్నాం. ఈసారి 2024లో డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు నరసరావుపేట కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు. ఎందువల్ల అంటారు? ముఖ్యంగా చూస్తే కనుక దాదాపు ఇక్కడ ఒక 15 మందితో అయితే మాట్లాడటం జరిగింది. ఈ చుట్టుపక్కల ఎవరి నోటు విన్నా అరవింద్ బాబు గారు అరవింద్ బాబు గారు ఎందువల్ల అంటారు? ముందుగా డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు ఆయన మనస్తత్వం ఎటువంటి ఉంటుందంటే ఒక చిన్న పిల్లగాళ్ళలాగా, అదేవిధంగా ఎవరైనా ఆపదని వస్తే వాళ్ళకి సాయం చేసే విధంగా. అది కూడా సాయం ఎలాగంటే ఇవాళ ఆపదని వస్తే 1 నెల తర్వాత 2 నెలల తర్వాత కాకుండా ఇమీడియట్గా కుదిరితే ఇదే రోజు ఇదే క్షణం ఇదే ఆన్ ది స్పాట్లో అప్పుడే పరిష్కారానికి ఆయన కృషి చేస్తున్నారు. దానివల్ల జనాల్లో ఈ 5 ఏళ్లలో ఆయన కరోనా ఫస్ట్ మన 2019లో పోటీ చేసిన తర్వాత ఆయన ఓడిపోయిన తర్వాత ఆయన ఓడిపోయిన మరుక్షణం నుంచి ప్రజల్లో ప్రతిరోజు తిరుగుతూనే ఉన్నారు. అదేవిధంగా ఏ కష్టం వచ్చినా ఎప్పుడు ఎవరికి ఆపదని వచ్చినా కానీ ఆయన తలుపు తట్టంలోనే ఈ 5 సంవత్సరాలు ఏ రోజు ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా నిరంతరం కృషి చేస్తూ ప్రజల మధ్యలో ఉండి, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉండి ఎంత దూరమైనా ఆయన పోయి ఇలా ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ఆయన చేసిన కృషి ఈరోజు ఆయన్ని నిలబెట్టబోతుంది. ఇక్కడ చూస్తే కనుక గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దాదాపు 10 సంవత్సరాలుగా ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఒక కోట ఏర్పాటు చేసుకున్నారు అనుకోవచ్చు. ఆ కోటను బద్దలు కొట్టగల కెపాసిటీ అనేది అరవింద్ బాబు గారికి ఉందంటారా? 100% ఉంది. ఈసారి 2024లో తెలుగుదేశం పార్టీ చాలా స్ట్రాంగ్గా ఒక బలమైన కూటమిగా తయారైంది. మీకు దీనికి ఉదాహరణ మా యువ నాయకుడు అన్న నారా లోకేష్ మేము గ్రౌండ్ వర్క్ ఎలా ఉంటుందంటే ఆయన ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి కష్టపడే ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఆయన 24 గంటలు అందుబాటులో ఉండటము, వాళ్ళకి తోడుగా ఉండటము, వాళ్ళకి వెన్నంటే ఉండి వాళ్ళని ప్రోత్సహించటము, ఇంత బలమైన సపోర్టు ప్రతి కార్యకర్తకి దొరికింది. అదేవిధంగా ఈ నరసరావుపేట కాన్స్టిట్యున్సీలో డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు కూడా అదేవిధంగా ఫాలో అవుతున్నారు. ఈ 2 కలయికలో వీళ్ళకు తోడుగా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రణాళిక, ఆయనకున్న విజను, ఆయన చేయబోయే మనము రేపు 24లో మనం పెట్టబోయే మేనిఫెస్టో కానీ, తర్వాత మన మీదున్న గత బాబు గారు ఉన్న 14 ఏళ్ళ ముఖ్యమంత్రులు ఆయన చేసిన అభివృద్ధి కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో మనము ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పెట్టి 42 సంవత్సరాలు అయింది. ఇదే రోజుకి మనం చేసిన అభివృద్ధి కానీ మిగతా పార్టీ వాళ్ళు చేసిన అభివృద్ధి కానీ ఎప్పుడైనా జనాలు పోల్చుకుంటారు. ఈ పోలికలో తెలుగుదేశం పార్టీ చేసిందే ఎక్కువ ఉంది. అది తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలు ఉన్న ప్రజలకు మొత్తం తెలుసు తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి అని. అదే అభివృద్ధి చేస్తుంటే కనుక 2019 ఎలక్షన్లో 23 సీట్లకు పడిపోవాల్సిన ఆవశ్యకత తెలుగుదేశం పార్టీకి ఉందంటారా? లేదంటే కనుక అంతా దిగజారిపోవడానికి గల కారణాలు ఏమని విశ్లేషించుకుంటున్నారు మరి మీరు? ఎస్, జగన్మోహన్ రెడ్డి అతని మాయలో రాష్ట్రమే కాదు, వాళ్ళ చెల్లి పడింది, వాళ్ళ అన్న మాయలో పడింది, వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుకు మాయలో పడింది, రాష్ట్రమే పడింది, వాళ్ళ బాబాయ్ కూడా పడ్డాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇతను వాస్తవంగా మనం మాట్లాడుకోవాలంటే వాళ్ళ బాబాయిని చంపింది ఎవరు? అది ఎలక్షన్కు ముందల అతను ఏ విధంగా ప్రచారం చేశాడు? మాకేం సంబంధం లేదు, నారా చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది వాళ్ళ బాబాయిని చంపిన దాంట్లో. ఈ విధంగా మా పార్టీ మీద బుర్ర జల్లి, మేము చేయని దానికి బుర్ర జల్లి, మేము చేయని దానికి అతను మా మీద అపనిందలేసి ఎన్ని గందరగోళం చేశాడో ఎలక్షన్ 2019 ముందర అందరూ చూశారు. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఆయన అధికారంలో ఉన్నాడు. సొంత బాబాయిని చంపింది ఎవరో అతను కనిపెట్టలేడా? కానీ నిన్న ఆయన నంద్యాల సభలో మాట్లాడుతూ పైన దేవుడికి తెలుసు, కింద ప్రజలకు తెలుసు, కానీ నా మీద నిందలేస్తున్నారు అనే మాట మాట్లాడుతున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. ఎస్, ప్రజలకు తెలియదా? ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఏ మూలకు పోయి ఏ పిల్లగాడిని అడిగినా
మీ బాబాయిని, జగన్మోహన్ రెడ్డి బాబాయిని చంపింది ఎవరంటే వాళ్ళే ఓపెన్గా చెప్తారు. ఇవన్నీ అతను అసలు ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది, అతను చేసే లోపల పనులన్నీ అపోజిషన్ వాళ్ళు చేసినట్టు అతను ప్రమోట్ చేస్తున్నాడు. ఈ విషయం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క జనానికి తెలుసు. అసలు హత్య చేసిన అవినాష్ రెడ్డి నువ్వు పక్కన పెట్టుకొని అతన్ని తిప్పుతా మా బాబాయిని చంపింది ఎవరో దేవుడికి తెలుసు, ఆయనకి తెలుసు, ప్రజలకి తెలిసిందంటే చంపినోడు నీ పక్కనే ఉన్నాడు కదా. నువ్వు 5 ఏళ్ళు అసలు ఏది నువ్వు నిరూపించింది ఏది, నువ్వు చేసింది ఏది? నీ సొంత చెల్లెలు, మీ బాబాయ్ కూతురు సొంత చెల్లెలు ఇద్దరు కలిసి ఎదురు తిరుగుతుంటే చంపినోడు నీ పక్కన ఉన్నాడు, నువ్వు ఎందుకు అని చేయమంటే నువ్వు వాళ్ళ మీద బుర్ర చల్లుతున్నావు. అసలు నువ్వు సొంత చెల్లెల్ని అనుమానించి మీ నాన్న ఇప్పుడు మీ తండ్రి గారికి నువ్వు మీ చెల్లెలు ఇద్దరు పుట్టారు అంటే ఇప్పుడు మీ చెల్లెల మీద నువ్వు ఎంత బుర్ర చల్లావు అంటే మీ అమ్మని నువ్వు అనుమానించినట్టే కదా. నువ్వు అసలు అట్లా చేయాల్సిన అవసరం ఏంది? అతని మైండ్ సెట్టు, జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్టు ఈజే పక్కా సైకో అండి, దాంట్లో తిరుగులేదు. అతను మైండ్లో అతను ఊహించుకొని అతను వాళ్ళ పార్టీలో కానీ ఈ ప్రజలకి చేసేది మొత్తం ఈ అబద్ధాలు, అతను చేసే వక్రీకరించే పనులు మొత్తము మా మీద జల్లుతున్నాడు, మా మీద బుర్ర జల్లుతున్నాడు. ఈ విషయము ఈ 5 సంవత్సరాల్లో ప్రతి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి జనాలకి తెలుసు. ఈ రిజల్ట్ రేపు 24లో మేము చూపించబోతున్నాం. 24 కాదు 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని నా వెంట్రుగా పీకలేరు. ఇది సీఎం జగన్మోహన్ రెడ్డిగా నేను చేస్తున్న సవాల్ అంటూ ఆయన సవాల్ చేస్తున్నారు కదా. మరి అతను అప్పుడప్పుడు ఆత్మలతో మాట్లాడుతూ ఉంటాడండి, ఓకేనా? అలా ఏదైనా ఎవరన్నా ఆత్మ వచ్చి చెప్పిందేమో అతను అట్లా మారిపోయాడేమో. ట్రై చేయమని చెప్పండి, ఇంకో 0 పెట్టుకొని అవసరమైతే 300 సంవత్సరాలు ఉండమనండి. కానీ అతను ఆ 300 సంవత్సరాలు కూడా అతను వాళ్ళ ఇంట్లో ఉన్న ఏదో కుర్చీలోనో లేకపోతే ఆ బాక్స్లో పనుకోవడం తప్పితే అంతకుమించి ఏం లేదు. అది జరగని పని. ఎందుకు వెయిట్ చేద్దాం, ఇంకో 45 రోజులు తేలిపోయిద్ది. అతను 30 సంవత్సరాలు ఉంటాడో 50 సంవత్సరాలు ఉంటాడో ఇంకో 45 రోజులు అయితే తేలిపోయిద్దిగా, వాళ్ళే చూస్తారు. ఇక్కడ ఇందాక మీరు మాట్లాడేటప్పుడు అవినాష్ రెడ్డి గారి గురించి మాట్లాడారు కాబట్టి అదే అవినాష్ రెడ్డి మొన్న పొద్దుటూరు సభలో మాట్లాడుతూ ఒక వ్యాఖ్య అయితే చేశారు. అది జనాలందరికీ ఒక రకంగా ఆలోచించదగ్గ వ్యాఖ్య. నేను నా అన్న జగన్మోహన్ రెడ్డి వేరు కాదు, ఇద్దరం ఒకటే అని. నిజంగానే ఇద్దరు ఒకటే అంటారా? కాదని ఎవరు చెప్పారు? ఇద్దరు ఒకటి కాబట్టే కదా వాళ్ళ బాబాయిని చంపింది. ఇద్దరు ఒకటి కాబట్టే కదా వాళ్ళ బాబాయిని చంపి అసలు పొనుకోబెట్టి ఇంకొక గంటలో దహనం చేస్తామనగా అతను వాళ్ళ సొంత కూతురు వచ్చి గుర్తుపట్టితే ఈ పోస్ట్ మార్టం చేపిద్దామంటే వద్దమ్మా మన పరువు పోయిద్ది అని చెప్పి ఇంత మ్యానిపులేట్ చేసి ఇంత అసలు ఆ హత్యని ఎంత నిజంగా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మీ ఇంట్లో ఎవరన్నా ఒక సొంత కుటుంబం అతను చనిపోతే మనం ఊరుకుంటామండి? ఎవడన్నా ఊరుకుంటాడు? ఈ రాష్ట్రంలో సొంత మనిషి చనిపోతే ఎవడన్నా ఊరుకుంటాడా? అట్లాంటిది నువ్వు సొంత బాబాయిని చంపినట్టు నువ్వు పక్కన పెట్టుకొని నువ్వు అసలు ఈ 5 ఏళ్ళు ఎలా తిరిగావు? దీనికి వాస్తవంగా మనం మాట్లాడకూడదు. దీని వెనక తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న శివగామి కూడా కుట్ర ఉంది. అది ఈ విషయం రాష్ట్రం మొత్తానికి తెలుసు. బయట ప్రపంచంలో ఎవడు మాట్లాడుకోపోయినా ఇది వాళ్ళందరూ కుటుంబం అంతా కలిసి సొంత బాబాయిని చంపారు. ఈ విషయం ఇద్దరు చెల్లెళ్ళు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు చెప్తున్నా వాళ్ళ మీద బుర్ర జల్లుతున్నారు. వీళ్ళిద్దరూ ఒకటేనండి, తోడు దొంగలు. ఇది రాష్ట్రం మొత్తానికి తెలుసు. అంటే ఇక్కడ నా వెనకమాల రాష్ట్రం వెనక నాతోటి అక్క చెల్లెళ్ళు అందరూ ఉంటున్నారన్న జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెళ్ళే వచ్చి మా అన్నకు ఓటెయ్యొద్దు అని చెప్పే పరిస్థితికి ఎందుకు వచ్చాడంటారు చివరికి? ఇప్పుడు సొంత బాబాయినే చంపినోడు వీళ్ళని వదిలిపెడతారా? బాబాయ్ పోయింది, రేపు చెల్లెలు అయింది. ఇంకా విజయమ్మ గారికి అంటే ఆమె ఏడుంటుందో మాకు తెలియదు, కానీ నాకు ఎదురు పడితే నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. అమ్మ తల్లి, ఈ 45 రోజులు దయచేసి జగన్మోహన్ రెడ్డి ఛాయలకు కూడా బావద్దు తల్లి. మొన్న బస్సు యాత్ర ప్రారంభం రోజు పక్కకే వచ్చి మరి వాళ్ళ హస్బెండ్ అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర ఆశీర్వదించి మరీ పంపింది కదండి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఎలా ఉంటుందంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, ఓకేనా? ఆమెని ఎంత బద్దెలాడింది, ఎంత జరిగింది వాళ్ళ పార్టీ కార్యకర్తలకు తెలుసు. ఆమె రాకపోతే పరువు పోయిద్దని ఆమెను ఏ విధంగా వాళ్ళు చేసుకొని తెచ్చుకున్నారో మాకన్నా ఎక్కువ ఆ పార్టీ కార్యకర్తలకు తెలుసు. ఒకటి. రెండవది, అసలు నువ్వు తల్లిని ఎందుకు దూరంగా ఉంచాలి? నీకు అంత ప్రేమ ఉంటే నీకు ప్యాలెస్లు ఉన్నాయిగా, తాడేపల్లిలో ఉంది, హైదరాబాద్లో ఉంది, బెంగళూరులో ఉంది. నీకు ఏడ కావాలన్నా ప్యాలెస్లు ఉన్నాయి కదా. మీ అమ్మను ఒక గదిలో ఉంచడానికి నీకేం ఇబ్బంది? నువ్వెందుకు ఉంచుకోవట్లేదు నువ్వు మీ అమ్మని? నువ్వు రాష్ట్రం మొత్తాన్ని నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ముళ్ళు, నేను వీళ్ళందరికీ నువ్వేదో చేస్తున్నాను, నేను అసలు వీళ్ళందరినీ నేనే పోషిస్తున్నాను ఫీల్ అయ్యేవాడివి.
నువ్వు మీ తల్లిని ఎందుకు ఉంచుకోవట్లే నీ దగ్గర? నీ దగ్గర ఒక చిన్న రూమ్ లేదా? మా ఎస్సీ కార్పొరేషన్లకు పెట్టి నువ్వు ఒక బాత్రూమ్ కట్టుకున్నావు, మా బీసీ కార్పొరేషన్లు పెట్టి నువ్వు కొండ మీద విజయనగరం కొండ మీద, నువ్వు వైజాగ్లో కొండ మీద మా బీసీ కార్పొరేషన్తో నువ్వు ప్యాలెస్ కట్టుకున్నావు. ఈ ప్యాలెస్లు ఎక్కడ మీ అమ్మగారిని ఉంచుకోవడానికి నీకు చోట్లేదా? మీ చెల్లెలతో ఎందుకు పంపిస్తున్నావు? మరి ఆమెను ఈరోజు నీ అవసరం వచ్చినప్పుడు నువ్వు తీసుకొచ్చి, అమ్మ నాకు ఒక 5 నిమిషాలు నాకు స్పెండ్ చేయమ్మా అని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నాటకాలు ఆగితే ఈ రాష్ట్ర ప్రజలు ఇంత పిచ్చోళ్ళు ఎవరు లేరండి. మారిపోయింది ఇది మొత్తము. అతను చేసే డ్రామాలు, నాటకాలు అవి మొత్తం రాష్ట్ర ప్రజలకు తెలుసు. అంటే ఇంకోసారి వచ్చే అవకాశం లేదంటారు ఇక ఆయన? ఏది ట్రై చేయమని చెప్పండి, ఇంకోసారి ట్రై చేయమని చెప్పండి. ఈరోజు తిరుగుతున్నాడు కదా సిద్ధం అని, ట్రై చేయమని చెప్పండి ఇంకోసారి. ఈ రాష్ట్రంలో అతను రేపు 2024లో మేము కాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదు, మేము ఎటు పోరాడతాం, మేము ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి పోరాడుతున్న వాళ్ళే. ఈ రాష్ట్ర ప్రజలు రెడీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని గద్దె దించి అతన్ని జైలుకు పంపించడానికి ఈ రాష్ట్ర ప్రజలు రెడీగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీని మట్టి కలపడానికి రేపు 2024లో ఈ రాష్ట్ర ప్రజలు ఒక్కొక్క మెట్టు వేసుకొని అతన్ని గద్దె దించడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మాతో పాటు ఈ రాష్ట్ర ప్రజలు రెడీగా ఉన్నారు.